ఒక మాట ఇది తప్పు అని ఒక పోలీస్ ఆఫీసర్ని నిలదీస్తే దీని తర్వాత పర్యవసానాలు చాలా సినిమాల్లో చూపించారు. వాడికి ఏ విధంగా వాడి మీద రకరకాల కేసులు పెట్టొచ్చు, ఐటీ రైట్స్ జరగచ్చు, డ్రగ్స్ ఇంట్లో పడేయొచ్చు, ఇలాంటి టిప్స్ చాలా మన మూవీలో చూసాం కదా. ఇప్పుడు పాపం సామాన్యుడు, నేను అనేది గద్దరన్న లాంటి వాళ్ళు, గొంతు విప్పే లాంటి వాళ్ళు, ఇప్పుడు మన ఇప్పుడున్న కొంతమంది పాటల్లో రాశారు, పాపం వాళ్ళు కూడా ఆఖరికి భజన బ్యాచ్ లో చేరిపారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే చాలా మందికి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు, కానీ వాళ్ళకి ఒక సపోర్ట్, పడిపోతాం ఇప్పుడు కనుక, లేకపోతే జనాలు నవ్వుతారు. ఆ పాటలో ఉన్న బలము, మాటలో ఉన్న బలము ఆచరణలో లేదని చెప్తా అంతే. చాలా కారణాలు ఏమంటారు, వ్యవస్థ, ఇన్సెక్యూరిటీస్. అంటే ఒక అమ్మాయికి పెళ్లి కాకపోతేనే ఎన్ని కళ్ళిలా పడి ఇవి కాలేదు, ఇవి కాలేదు, ఇవి కాలేదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి మెచ్యూరిటీ రాలేదు, అమ్మాయికి పెళ్లి కాలేదు, పక్కన పెట్టేయండి, ఆ కుటుంబం వరకే. ఒక రాజకీయ నాయకుడికి మెచ్యూరిటీ రాకపోతే ఎంత అయోమయంలో ఉంటుంది ఆ కుటుంబం, ఎంత డీప్ సప్రెషన్ లో ఉంటది. అందరినీ ఎంత అంటే ఆయన సఫకేషన్, ఆయన ఒక సప్రెషన్ ని ప్రజల మీద ఎలా రుద్దుతారు, ఎలా భయపెడతారు, అలా ఇప్పుడు ఒక పిచ్చితనాన్ని రుద్దుతున్నారు అంతే. అంటే అందరూ ఫాలో అవుతున్నారు. సో అంటే ఎక్కువ కేటగిరీ పీపుల్, 20% అందరూ అనట్లేదు, కొద్ది మంది నిజాలు చెప్పడానికి ఉన్నారు, కానీ వాళ్ళకి సరైన స్టేజ్ దొరకట్లేదు మాట్లాడడానికి. పొలిటీషియన్స్ మంచి వాళ్ళు లేక కాదు, కానీ వాళ్ళ మంచితనం ఆ కాలనీ వరకు ఆగిపోతుంది. వాళ్ళకి ఏదో ఒకటి రుద్దుతున్నారు, నువ్వు ఈ కులమోడు కాబట్టి, లేదా నువ్వు ఆంధ్రోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి సార్కి వచ్చినప్పుడు నువ్వు ఆంధ్రోడు కాబట్టి, అరే ఒక మంచి విషయం చెప్పడానికి మతాలు అవసరమా, కులాలు అవసరమా, ఇది అవసరమా? నిజాలు చెప్పిన వాడిని నిర్భయంగా నట్ట వీధిలోకి గుంజి చంపుతుంటే ఇంకా ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మారాలి అని అంటే అసలు ఏం జరగాలి? నాకు తెలిసి ఇంకొక 10 years పట్టొచ్చు. ఇప్పుడు నాలాగా అమ్మాయిలు కూడా వచ్చి మాట్లాడాలి. ఇట్లా ఇప్పుడు మాట్లాడితే కింద కమెంట్స్ వస్తాయి, వరి తెగించి మాట్లాడుతున్నారు, లేకపోతే వీళ్ళు ఇలా, వాళ్ళు అలా, మూవీ వాళ్ళు, లేకపోతే ఇలాంటి చాలా కమెంట్స్ వస్తాయి. నేను ఈ కమెంట్స్ని బట్టే మీరు ఎంత పర్సెంటేజ్ మంచి ఉంది అనేది నేను ఇప్పుడు యూట్యూబ్ చూసే వాళ్ళకి చెప్తున్నాను. నాకు కింద ఒకవేళ పాజిటివ్ పీపుల్ కమెంట్, నేను ఏదో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పాజిటివ్ ఇవ్వండి అని చెప్పట్లే, నిజాలు నిర్భయంగా మాట్లాడండి కమెంట్స్లో. ఎంతమంది గుండెల మీద చేసుకుని మాట్లాడితే ఏ పొలిటీషియన్ కరెక్ట్ ఉన్నారు? అందరిని నిందించే బదులు నువ్వే పొలిటీషియన్గా అవ్వచ్చు కదా అనే క్వశ్చన్స్ కూడా కింద రావచ్చు. నేను 2017 ఇక్కడ వార్డు మెంబర్గా నిలబడితే, అంటే నేను రోడ్లు విషయంలో కొట్లాడాను, ఆడవాళ్ళ హక్కుల విషయంలో కొట్లాడాను బోడుప్పల్లో చాలా. ఇప్పుడు నాకు స్పాంటేనియస్గా కొన్ని గుర్తు రావట్లేదు, కొన్ని చాలా విషయాల్లో నేను నిలబడ్డాను. మాకు మంచినీళ్ళు తెప్పించుకోగలిగాను, మా ఫ్యామిలీ, ఒక కుటుంబంలో మా ఆడపిల్లలందరికీ నేను సపోర్ట్గా నిలబడగలిగాను. టికెట్ వచ్చే విషయానికి అంటే అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ అని గుర్తురాలేదు, నేను అడ్వకేట్ అని గుర్తురాలేదు. పని చేయించుకునే టైంలో, టికెట్ ఇచ్చే టైంలో మీరు ఆంధ్ర, సో మా సీనియర్ వేరే ఎమ్మెల్యే ఎవరో ఎంపీ ఎవరో ఇలా మీరు ఆంధ్ర సైడ్ ఆ బీజాలు ఉన్నాయి కాబట్టి మీకు టికెట్ ఇవ్వద్దన్నారని మంత్రి మల్లారెడ్డి మొహం మీద చెప్పాడు. నువ్వు అడ్వకేట్ కదమ్మా, ఇదొక మాట నేను గుర్తు చేయాలి సభాముఖంగా, అంటే ఈ కెమెరా ముందు. మల్లారెడ్డి ఏమన్నాడంటే విచిత్రంగా, మీరు అడ్వకేట్, నీకెందుకమ్మా రాజకీయాలు అన్నాడు. అంటే ఈయనకి అంబేద్కర్ గురించి తెలియదు, మహాత్మా గాంధీ గురించి తెలియదు, ఒక వేలుముద్ర గాడు అనలేను, గారు, ఒక వేలుముద్ర గారు అడ్వకేట్కి రాజకీయాలకి సంబంధం లేదు అనే మాట పచ్చిగా పబ్లిక్గా మాట్లాడాడు జనాల ముందు. ఎంత సిగ్గుచేటు అంటే, ఇంత అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ పొలిటికల్ పీపుల్ మన మధ్య తిరుగుతున్నప్పుడు, అది నక్కలు ఒకలాంటి గాండ్రిచ్చే ఒక సామ్రాజ్యంలో మంచివాళ్ళు అది పులైనా సరే దాక్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో చాలా మంది ఉన్నా సరే ఈ కబ్జాలకు గురవుతామో, మన మీద బురద జల్లుతారనో, అరే గుట్టుగా బతుకుతున్న ఫ్యామిలీస్ అనో ఏదో ఒక అడ్డంతో పాపం వెనకడి. ఇప్పుడు మీరు మొత్తానికి భయపడి కామ్ అయిపోయారా? కామ్ అవ్వలేదు. కామ్ అయ్యేటట్టయితే మీ ముందు ఇలా కూర్చునేదాన్ని కాదు. టికెట్ ఇవ్వకపోతే నాకేంటి, ఇవ్వకపోతే పో. నీకు అంటే నేను అనుకున్నప్పుడు పొలిటికల్ గా సేవ చేయాలనుకుంటే నాకు ఒక సీట్ ఏం అక్కర్లేదు, నేను నా ఇంట్లోంచి సీట్ తెచ్చుకుని అడ్డా మీద వేసుకుని మాట్లాడతా అనుకున్నా. అంటే పొలిటికల్ కెరీర్ కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకు నేను బతుకున్నంత వరకు నా వంతు నేనేం చెప్పాలి అనుకుంటే అది పొలిటికల్ మాస్క్ వేసుకుని చెప్తానా, సినిమా మాస్క్ వేసుకుని చెప్తానా, ఒక ఉమెన్ గా చెప్తానా, బట్ ఖచ్చితంగా నాకు తెలిసిన నిజాల్ని, నాకు అనిపించిన మంచిని నలుగురికి పంచాలని ఎప్పుడు అనుకుంటాను. అంటే సినిమా వాళ్ళను పొలిటికల్ గా యాక్సెప్ట్ చేస్తారంటారా సొసైటీ? యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టే ఠాగూర్ లాంటి సినిమాలు అంత పాపులర్ అయినాయి. యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆంధ్రాలో పొలిటికల్గా ఇప్పుడు ఎన్టీఆర్ గారు, ఆయన ఒక కళాకారుడు, కానీ ఆయనని ఎంత గుండెల్లో పెట్టుకున్నారు, ఆయన సినిమా మనిషే కదా, 100% యాక్సెప్ట్ చేస్తారు, వర్కౌట్ అవుతుంది, 100% వర్కౌట్ అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఇందాక సాంగ్ విన్నా అన్నారు కదా,
ఏదైనా తెలంగాణ అంతం విన్నా. నిజంగా ఎక్కడ కూడా తెలంగాణను చిన్నబుచ్చేటట్టుగో లేకపోతే ఇది ఇంతే ఈ పరిధి ఇంతే అన్నట్టుగా అనిపించిందా? లేకపోతే ఒక కమర్షియల్ మూవీ చేస్తే ఎట్లయితే చేస్తారో అంతే నిక్కచ్చిగా చేసింది అనిపించిందా? అయ్యో, పాం పాం పా అనే సంగీతం నుంచి ఒకలాంటి రేంజ్లో ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వినండి. కిరణ్ వాణి గారు కొట్టారు కాబట్టే ఈ పాటకి సంగీతము, ఆయనకు ఆస్కార్ వచ్చింది ఆల్రెడీ కాబట్టి ఈ తెలంగాణ పాట బహుశా తెలంగాణ వాళ్ళు పాడుంటే ఇక్కడ వరకు ఉండేది, బహుశా దేశం వరకు ఉండేది. ఇప్పుడు కీరవాణి ఆస్కార్ అని గూగుల్లో కొడితే మన పాట కూడా ప్రపంచ దేశాలు వింటారు, తెలంగాణ పాట. ఇప్పుడు సపోజ్ అందర్శ్రీ గారు, ఇంకొక మ్యూజిషియన్, నేను పేర్లు చెప్పను సరే, ఎస్పీబీ సార్ గురించి అనుకుందాం, సార్ లేరు కాబట్టి. ఎస్పీబీ సార్ మ్యూజిక్ చేశారు, ఆయనకు ఆస్కార్ రాలేదు అన్నప్పుడు ఎస్పీబీ గారిని ప్రపంచాల్లో ఎస్పీబీ గారు అంటే ఆయన కొట్టడానికి అవకాశం, ఇప్పుడు ఆయనకు ఆస్కార్ వచ్చింది కాబట్టి కీరవాణి గారికి ఆస్కార్ ఎవరెవరికి వచ్చింది అని ఎత్తుకుతే హిస్టరీ ఇంకొక 200 ఏళ్ల వరకు మన తెలంగాణ పాట కూడా వినబడుతుంది. 200 అది జీవిత కాలం, ఈ భూమి మీద మనుషులు ఉన్నంత కాలం తెలంగాణ జనాలకి మనం ఉన్నంత కాలం కీరవాణి గారు, అందశ్రీ గారు, ఈ జనగణమన ఎంత ఇదైందో, వందే మాత్రం ఎలా ఉందో, మన ఈ జయహే తెలంగాణ కూడా అంతకు మించి అవ్వకపోతే నా పేరు కనకదుర్గే గారు. ఇది చాలా చాలా తెలంగాణ యావత్ ప్రపంచం కాలర్ ఎగరేసుకుని చెవులు తెరుచుకుని ఇది మా వాళ్ళు రాసిన పాట, మా దేశం మా పాట అని చెప్పుకునే రోజులు వస్తాయి. కరెక్ట్. అంటే మీ గురించి చూస్తే మీరు ఒక సైకాలజిస్ట్గా ఉన్నారు, ఒక అడ్వకేట్గా ఉన్నారు, పొలిటీషియన్గా ట్రై చేసారు, ఒక బొమ్మకు క్రియేషన్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, అండ్ కవితలు కూడా రాస్తారు అని విన్నా నేను. అవును, ఇన్ని మల్టీ టాలెంట్స్ ఉన్నాయి కదా మీకు. ఒకసారి మాకు మంచి కవిత వినిపించారా?